హైదరాబాద్ మహానగరంలో తరచూ క్లౌడ్ బరస్ట్ ఎందుకు అవుతోంది? ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా నగరంలో ఇటీవల ఎందుకు అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి? అసలు ఈ వర్షాలకు కారణాలేంటి? ఇలాంటి జల ప్రళయాలు నగరంలో గడిచిన 14 ఏళ్లలో ఎన్ని నమోదయ్యాయి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్లో పచ్చదనం తగ్గిపోయి కాంక్రీట్ జంగిల్గా మారటం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దీనివల్ల అధిక వర్షాలు కురుస్తున్నాయని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నగరంలో ఇటీవల కాంక్రీట్తో ఆకాశ హామ్యాలు నిర్మించి గోడలు పెట్టకుండా అద్దాలను బిగిస్తున్నారు. దీనివల్ల వేడి పెరుగుతుందని, ఆ వేడి ప్రభావం వల్ల మేఘాలు ఏర్పడి భారీ వర్షాలకు దారితీస్తుందని చెప్తున్నారు. హైదరాబాద్ నగరంలో సెల్ ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్ గ్యాజెట్ల వినియోగం పెంపుతో రేడియేషన్ ప్రభావం కూడా పెరిగి ఉష్ణోగ్రతతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయని మరోవైపు ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నగరంపై కాలుష్య మేఘాలు అలుముకున్నాయి. హైదరాబాద్ పరిశ్రమలు, లక్షలాది వాహనాల నుంచి వెలువడుతున్న పొగ, దుమ్ము, ధూళి వల్ల వాయు కాలుష్యం భూమి నుంచి 2 నుంచి 5 కిలోమీటర్ల ఎత్తులో కమ్ముకుంటోంది. వాయు కాలుష్యమే హైదరాబాద్ నగరంలో మేఘాల విస్ఫోటానికి దారితీస్తోంది. పెరిగిన ఉష్ణోగ్రత నగరంలోని తేమను లాగడానికి అయస్కాంతంలా పనిచేస్తోంది. వేడి, చల్లటి గాలి, తేమ కలిసి పెద్ద మేఘాలు ఏర్పడి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ అభిప్రాయపడుతోంది. ధూళి కణాలు నీటి అణువులు కలిసిపోయి వర్షపు బిందువుల్ని ఏర్పరుస్తున్నాయి అని ఐఎండీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో కురిసిన అతి భారీ వర్షాలపై ఐఎండీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ ప్రచురించింది. హైదరాబాద్ నగరంలో స్వల్ప వ్యవధిలో 2 సెంటీమీటర్ల వర్షం కురిస్తే చాలు వరదలకు దారితీస్తోంది. అదే నగరంలో కొన్ని గంటల్లో 10 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వర్షం కురిస్తే రోడ్లు కూడా చెరువులుగా మారుతున్నాయని ఐఎండీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణ సగటు వర్షపాతం 56 సెంటీమీటర్లు కాగా ఇప్పటికే 81 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. క్యూమిలోనింబస్ మేఘాలు సాధారణంగా భూమికి 500 నుంచి 2000 మీటర్ల మధ్య ఏర్పడతాయి. అదే ఉష్ణమండల ప్రాంతాల్లో 12 నుండి 18 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో చెట్లను కొట్టేస్తూ ఉండటంతో పచ్చదనం తగ్గిపోయి వాతావరణ సమతుల్యం దెబ్బతింటోంది. దీంతో నగరంలో గతంలో కంటే ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి. 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగాయని చెబుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో తేమ శాతం వల్ల పెద్ద మేఘాలు ఏర్పడితే అత్యధిక భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత సాధారణంగా 28 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. కానీ కాలుష్యం వల్ల శుక్రవారం 32.1 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతోందని చెప్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది ఇప్పటికే 3 సార్లు అత్యధిక వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 17వ తేదీన ముషీరాబాద్ ప్రాంతంలో అత్యధికంగా 184.43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా నగరంలోని 26 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంతంలో అత్యధికంగా 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని 25 ప్రాంతాల్లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవటంతో రోడ్లన్నీ చెరువులుగా మారాయి. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ భారీ వర్షాలను 3 రకాలుగా వర్గీకరించారు. 24 గంటల్లో 64.5 నుంచి 115.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే దాన్ని భారీ వర్షంగా చెబుతారు. 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని అతి భారీ వర్షంగా పరిగణిస్తారు. కేవలం 24 గంటల్లో 204.5 మిల్లీమీటర్ల వర్షపాతానికి మించి నమోదైతే దాన్ని అత్యంత భారీ వర్షపాతంగా గుర్తిస్తారు. కేవలం గంట సమయంలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అని చెబుతారు. హైదరాబాద్ నగరంలో గడిచిన 50 ఏళ్లలో 14 సంవత్సరాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. గత 50 ఏళ్లలో అత్యధిక భారీ వర్షాలు 14 సంవత్సరాలు హైదరాబాద్లో కురిశాయని ఐఎండీ డేటా వెల్లడించింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవటంతో లోతట్టు ప్రాంతాలు వరదలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం డేటా ప్రకారం సెప్టెంబర్ 15వ తేదీన జంట నగరాల్లో విస్తృతంగా భారీ వర్షపాతం కురిసింది. అన్ని ప్రధాన ప్రాంతాలలో 50 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్లో 184.3 మిల్లీమీటర్లు నగరంలోనే అత్యధికంగా నమోదవగా
భోలక్పూర్లో 155.5 మిల్లీమీటర్లు, చిల్కల్గూడ 147.5 మిల్లీమీటర్లు, సికింద్రాబాద్ 146.5 మిల్లీమీటర్లు, మెట్టగూడ 140.3 మిల్లీమీటర్లు కూడా అతి భారీ వర్షపాతం నమోదైంది. లింగంపల్లి, హిమయత్ నగర్, మియాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, బేగంపేటతో సహా అనేక ఇతర ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. వరద నీటితో నిండిన రోడ్ల గుండా పాదచారులు నడవటానికి ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ స్తంభించిపోయింది. హైదరాబాద్ నగరంలో 2000 సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీన అత్యధికంగా 241.5 మిల్లీమీటర్ల వర్షం కురిసి రికార్డు నెలకొల్పింది. 1989వ సంవత్సరం జూలై 24వ తేదీన 140.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే అతి భారీ వర్షాలు కురిశాయి. 2009వ సంవత్సరం ఆగస్టు 18వ తేదీన 133.7 మిల్లీమీటర్లు, 2008 ఆగస్టు 9న 121.9 మిల్లీమీటర్లు, 2012 జూలై 21వ తేదీన 115.1 మిల్లీమీటర్లు, 2001 జూన్ 12వ తేదీన 114.6 మిల్లీమీటర్ల వర్షం కురిసి రికార్డులు నెలకొల్పింది. హైదరాబాద్ నగరంలో 1978వ తేదీ సంవత్సరంలో ఆగస్టు నెల 15వ తేదీన 113.7 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. అలాగే 2017వ సంవత్సరం ఆగస్టు 26వ తేదీన 113.7 మిల్లీమీటర్లు, 2006 జూలై 27న 106.8 మిల్లీమీటర్లు, 1991 ఆగస్టు 3వ తేదీన 98 మిల్లీమీటర్లు, 1981 జూన్ 26వ తేదీన 97.2 మిల్లీమీటర్లు, 2006 ఆగస్టు 5వ తేదీన 96.1 మిల్లీమీటర్లు, 1991 సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన 95.1 మిల్లీమీటర్లు, 1996 ఆగస్టు 28వ తేదీన 92.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో 1946 ఆగస్టు 1వ తేదీన 24 గంటల్లో 241.5 మిల్లీమీటర్ల అత్యధిక వర్షం కురిసి ఐఎండీ రికార్డులకెక్కింది. 2000 సంవత్సరం ఆగస్టు 24వ తేదీన వర్షం కూడా ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. ఆ రోజు 241.5 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. 1989వ సంవత్సరంలో జూలై 24వ తేదీన 140.5 మిల్లీమీటర్లు, 2009 ఆగస్టు 18న 133.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో 1891వ సంవత్సరం నవంబర్ 10వ తేదీన 45.5 అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 1966 ఫిబ్రవరి 6వ తేదీన హైదరాబాద్లో అత్యల్ప ఉష్ణోగ్రత 6.1గా నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన రోజుల సంఖ్య పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రికార్డులే తేటతెల్లం చేస్తున్నాయి. 2015వ సంవత్సరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 43 రోజుల పాటు కురిస్తే 2021వ సంవత్సరంలో 100 రోజుల పాటు అధిక వర్షాలు నమోదయ్యాయి. గత ఏడాది 87 రోజులు, 2023లో 64 రోజులు, 2022వ సంవత్సరంలో 98 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసినట్లు ఐఎండీ రికార్డులో నమోదైంది. 2016లో 73 రోజులు, 17లో 49 రోజులు, 18లో 45 రోజులు, 19లో 60 రోజులు, 2020లో 92 రోజుల పాటు అధిక వర్షాలు కురిశాయని హైదరాబాద్ కేంద్రం తెలిపింది.